వాటర్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, స్కూల్ బిల్డింగ్స్ లేవు, లోపల ఫర్నిచర్స్ లేవు, టీచర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి, స్కావెంజర్స్ లేరు, డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. విద్యా విషయంలో విద్యార్థులను ప్రోత్సహించేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో పోదామంటే ఆ ఫీజులు భరించలేని పరిస్థితి, అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇది విద్యార్థుల సమస్యలుంటే టీచర్లకు సంబంధించి వాళ్ళు డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పి గతం నుంచి అడుగుతా ఉన్నారు. పీఆర్సీ అమలు చేయమంటే అది లేదు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ బెనిఫిట్స్ లేవు. ఇవన్నీ కూడా ఈ విద్యా వ్యవస్థలో ఇటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు వీళ్ళకంటే ఎక్కువ పేరెంట్స్ పడుతున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. కానీ దీని గురించి విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి, ఉన్న సమస్యలేంది, విద్యార్థుల భవిష్యత్తును ఏ విధంగా కాపాడాలి, సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మెరుగుపరచాలి, విద్యాశాఖకు కనీసం మంత్రిని పెట్టాలి అని నివేదికలు ఇవ్వాల్సినటువంటి ఆ విద్యాశాఖ కమిషన్ దీని పూర్తి విరుద్ధంగా నివేదికలు ఇచ్చింది. ఎందుకు నివేదిక ఇచ్చారంటే దీని మీద వాళ్ళకి అవగాహన లేదు. ఫస్ట్ వాళ్ళు విద్యారంగ నిపుణులు కాదు, విద్యాశాఖతో సంబంధం ఉన్న వ్యక్తులు కాదు. అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఏం తెలుసు ఆయనకు. ఒక విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడిండా, ఉపాధ్యాయ సంఘాలతో నాయకులతో మాట్లాడిండా, పేరెంట్స్ కమిటీతో మాట్లాడిండా, విద్యార్థులతో మాట్లాడిండా, ఎవరితో మాట్లాడి ఏ మాట్లాడలే ఏ శ్రమంలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఈ డిఏలు ఇచ్చే పరిస్థితి లేదు, పీఆర్సీ అమలు చేసే పరిస్థితి లేదు, ఈ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జీతాలు తగ్గించాలి. మీరు ఉపాధ్యాయుల ప్రొఫెసర్ల జీతాలు తగ్గించే విధంగా మీరు నివేదిక ఇయ్యని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ వారి కంట్రోల్ ఉంది కాబట్టి ఆయన ఆదేశం మేరకు ఈరోజు ఆ మురళీ గారు అనే వ్యక్తి ఇవాళ నివేదిక ఇచ్చాడు. ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యను అందించే దేశము ఫిన్లాండ్. ఆదర్శవంతమైనటువంటి విద్యను అందించే దేశం అది. ఆ దేశంలో ఉపాధ్యాయులకు ప్రొఫెసర్లకు మాత్రమే అన్ని శాఖల్లో ఎక్కువ జీతాలు ఉన్నాయి వాటి. అందుకే అది ఆదర్శవంతమైన విద్య అందించేటువంటి విద్య అందించడంలో ప్రముఖ స్థానంలో ఉన్నది. ఆదర్శంగా ప్రపంచం అంతా కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించడం అర్థం కాదు. ఇప్పటికి దేనికోసం తగ్గిమంటున్నారు జీతం. ఇప్పుడు జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? జీతాలు తగ్గించమన్నారు. జీతాలు తగ్గిస్తే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందా? విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందా? దేని ప్రకారము ఉపాధ్యాయుల జీతాలు తగ్గిమని మీరు నివేదించారు. మీ ఆలోచన ఏంది? ప్రభుత్వం ఆలోచన ఏంది? వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది పేద పిల్లలు, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు? 35 మార్క్స్ కు పాస్ ఉండే దాన్ని 45 చేసారు. 45 చేసారు అంటే ఇక పేద విద్యార్థులు ఈ ఉన్న ఈ 10th వరకు మాత్రమే స్కూల్ విద్యకు మాత్రమే పరిమితి. ఇక పై విద్యలు వాళ్ళు చదువుకునే పరిస్థితి లేదు కావాలి. అంటే ఈ పేద పిల్లలు కేవలం ఇక్కడికే పరిమితం కావాలి. ఇక ఉన్నత విద్య చదువుకోవద్దు వాళ్ళు. ఇది వీళ్ళ దుర్మార్గపు ఆలోచన వీళ్ళది.
35 మార్కులది 45 మార్కులు పెంచుతారు, తగ్గియండి. ఇక 35 మార్కులది 45 మార్కులు పెంచితే ఈ పిల్లలు ఎవరు చదువుకోద్ది, ఇక ఇక్కడికే పరిమితం కావాలి. వాళ్ళు ఐఏఎస్ కావద్దు, ఐపీఎస్ కావద్దు, డిగ్రీలు చేయొద్దు, ఇంటర్మీడియట్ కూడా చేయొద్దు. వాళ్ళు ఇక వీటికే పరిమితం కావాలని చెప్పి దుర్మార్గం ఆలోచన వీళ్ళకు. ఇలా 30-20 సంవత్సరాలు సీనియారిటీగా ఉండి అదే వృత్తిలో ఉండి ఈ విద్యారంగానికి సేవలు అందిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారము హెడ్ మాస్టర్ గా ప్రమోషన్స్ ఇస్తారు. ఇది నడుస్తా ఉన్నది. ఇది కాదని చెప్పి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి హెడ్ మాస్టర్. అంటే వీళ్ళ అనుభవం కంటే అనుభవం ఎక్కువ ఉంటుందా? నేను మొదట్లోనే వీళ్ళని విద్యా కమిషన్ మెంబర్ చేసినప్పుడే వ్యతిరేకించిన. వీళ్ళ భావాజాలమే కరెక్ట్ కాదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా మావోయిస్టు ఆలోచన వీళ్ళందరిది కూడా. ఆయన ఆ భావాజాలం ఉన్న వ్యక్తి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ద్వంద్వ విధానాలు, ఒకవైపేమో లొంగిపోయిన మావోయిస్టులు అందరూ నిలిచి ఛాయ పోసిండు, సన్మానం చేసిండు, మంచిదే. కానీ ఈ అర్బన్ నక్సల్స్ భావాజాలం ఉన్న వ్యక్తులను విద్యా కమిషన్లు పెట్టి ఇలా వాళ్ళ ద్వారా నువ్వు బలవంత నివేదికలు తెప్పించుకొని ఏం సాధించినావు అంటే, మరి వీళ్ళ ద్వారా ఇవాళ ఎవరైతే అర్బన్ నక్సల్స్ ఉన్నారో, ఈ విద్యా కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళ ద్వారా తుపాకీ గుట్టల ద్వారా మేము ఏం సాధించలే, ఈ మావోయిజం అనేది అంతరించిపోయింది అని చెప్పించే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? ఇటు వీళ్ళని పెంచి పోషిస్తున్న అర్బన్ నక్సల్స్ ను, ఎవరైతే మావోయిస్టులు సపోర్ట్ చేసేటువంటి అర్బన్ నక్సల్స్ లను పెంచి పోషిస్తున్నాడు, వాళ్ళ కమిటీలో చైర్మన్ వాళ్ళకు పదవులు ఇస్తున్నాడు. మళ్ళీ ఇటేమంటున్నాడు, లొంగిపోయిన మావోయిస్టులను పిలిచి వాళ్ళని పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ద్వంద్వ విధానం రాష్ట్ర ముఖ్యమంత్రి, 2-4 ధోరణి. కాబట్టి వీళ్ళను విద్యా కమిటీలు వేసినప్పుడే నేను దాన్ని వ్యతిరేకించిన. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి. కాబట్టి ఇవాళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా ఇవాళ ఈ కమిటీ రిపోర్ట్ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ చెత్తబుట్లో పడేసినా ఆ చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. చెత్తబుట్ట కూడా అవమానం భావిస్తుంది. రిపోర్ట్ చేయడానికి ఒక హద్దు పద్దు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. ఈ జీతాలు తగ్గిమనడం ఏంది? జీతాలు తగ్గిస్తే ఏమవుతుందో చెప్పారు. దాంతో ఏం ఫాయిదానో చెప్పరు. మీరు వసతుల గురించి మాట్లాడరు, విద్యారంగం ఏర్పడితే ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడరు, విద్యాశాఖకు ఒక మంత్రిని గ్యారంటీ పెట్టడానికి నివేదికలు రాయరు. మీరు అవి ఎవ్వి కనబడే మీకు కళ్ళ కనబడాయి. మీకు టార్గెట్ ఎవరు? ఉపాధ్యాయులు టార్గెట్. మీకు ఏదో డిఏలు అడుగుతారు కదా, పిఆర్సీ గురించి మాట్లాడుతారు కదా. కానీ ఉపాధ్యాయ వర్గం ఆలోచించాలి. మిమ్మల్ని హేళన చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది, అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నది. ఉపాధ్యాయ వృత్తి పట్ల సమాజంలో తప్పుడు ఆలోచనలు క్రియేట్ చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుకల భారతీయ జనతా పార్టీ ఉంది, మీకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, ఈ కమిషన్ రిపోర్ట్ తీసుకొని అదే రకమైన ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో గుణపాఠం చెప్తుంది. ఆ రిపోర్ట్ను తీసి ఆ మూసి నెలకు పడేది. ఆ రిపోర్టు పట్టించుకోవడానికి అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులకే నైతికత లేదు, వాళ్ళకి విజ్ఞత లేదు, వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళు ఎవరిని సంప్రదించలే, ఏసీ రూంలో కూర్చొని వాళ్ళు రాష్ట్ర రిపోర్ట్ అది. ఈ విషయంలో ఉపాధ్యాయ వర్గం అంతా కూడా జాగృతం కావాల్సిందిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా.
దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్న విషయాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దాంతోపాటు రైతు భరోసా సంబంధించి